గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి తినకూడదంటూ ఇంట్లో పెద్దలు చెబుతుండడం మనం వింటూనే ఉంటాం. అలా తింటే గర్భస్రావం జరుగుతుందని వారి నమ్మకం. అయితే నిజంగా బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందా? గర్భిణులపై బొప్పాయి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ విషయంలో డాక్టర్ల అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో ఈజిప్షియన్లు ఒంటెల్లో గర్భాన్ని నిరోధించడం కోసం లేదా గర్భంతో ఉన్న ఒంటెలకు గర్భస్రావం చేయడం కోసం ఈ బొప్పాయిని ఉపయోగించేవారు. అప్పటి నుంచి బొప్పాయి తింటే గర్భస్రావం జరుగుతుందనే ముద్ర పడింది. అయితే ఇందులో నిజం ఉందా అంటే కొంతవరకు అవునని అంటున్నారు డాక్టర్లు. బొప్పాయి, అందులోనూ ముఖ్యంగా పచ్చిగా కాయలా ఉండే బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి కారణం పండిన బొప్పాయితో పోలిస్తే పచ్చి బొప్పాయిలో పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడమే. ఒకవేళ గర్భిణులు పచ్చి బొప్పాయి తింటే అందులోని పాలు గర్భిణి శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ హార్మోన్ గర్భసంచి గోడలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అండాన్ని పట్టి ఉంచే శక్తిని గర్భాశయం కోల్పోతుంది. ఫలితంగా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే బాగా పండిన బొప్పాయి వల్ల ఈ సమస్య ఉండదు. ఇందులో ఉత్పత్తి అయ్యే పాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కనుక తిన్నా కూడా ప్రభావం ఉండదంటున్నారు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అందుకే గర్భిణులు మొదటి 3 నెలల కాలంలో బొప్పాయికి దూరంగా ఉండాలని సూచిస్తారు. ఆ తరువాత బాగా పండిన బొప్పాయి తింటే చాలా ఆరోగ్యం, అనేక రకాల పోషకాలు శరీరానికి అందుతాయి కూడా. 5వ నెల దాటిన తరువాత బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి హాని ఉండదంటున్నారు వైద్యులు. అంతేకాకుండా బొప్పాయి తినడం వల్ల ఋతుక్రమంపై ప్రభావం పడుతుందని కూడా కొందరు నమ్ముతారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు వైద్యులు. మరి మీరేమంటారు? గర్భంతో ఉన్నప్పుడు బొప్పాయి తినడంపై మీ అభిప్రాయం ఏంటి?